ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో సద్దు మణిగింది అనుకున్న వివాదం ఒక్క రివ్యూతో మళ్లీ రాజుకుందా? కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష చేయడం ఆ మంత్రికి ఏమాత్రం నచ్చలేదా? తన శాఖలో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వడంపై సదరు మంత్రి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారా? నియోజకవర్గ రివ్యూ అయినప్పటికీ శాఖ హెడ్ క్వార్టర్స్ లో సమీక్ష చేయడమే వివాదానికి మూల కారణమా? అసలు ఎవరా మంత్రి, ఏమా గొడవ? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మొన్నటి వరకు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లు పరిస్థితి ఉండేది. క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగాక వివాదం సద్దుమణిగింది. అంతా ఓకే అనుకునేలోగానే కొత్త చిచ్చు మొదలైంది. ఓ రివ్యూ మంత్రి ఎమ్మెల్యే మధ్య రచ్చ రాజేసిందంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల పరిస్థితి, అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ కమిషనర్తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు కడియం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. శాఖ మంత్రిగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహించడమే కాకుండా దేవాదాయ శాఖ వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకున్నారంటూ ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన శాఖ పరిధిలోని అంశాలను మంత్రి దృష్టికి తీసుకురాకుండా నేరుగా అధికారుల సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్లో దేవాదాయ శాఖ వ్యవహారాలను కడియం శ్రీహరి తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కాకుండా నేరుగా హైకమాండ్ కు వెళ్లడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. హైకమాండ్ కు పంపిన లేఖను బహిర్గతం చేయవద్దని మంత్రి కొండా సురేఖకు సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కొండా సురేఖ పీసీసీ చీఫ్ ను కలిసి కడియం శ్రీహరిపై తన అభ్యంతరాలను వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య విభేదాలు మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఒకరిపై ఒకరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకున్న సందర్భాలున్నాయి. ఇటీవల పరిస్థితి చక్కబడిందని భావిస్తున్న సమయంలో దేవాదాయ శాఖ అంశం మరోసారి పాత విభేదాలను తెరపైకి తీసుకొచ్చింది. మొదటి నుంచి జిల్లాలో కొండా వర్సెస్ కడియం అన్నట్లుగానే ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి కొండా దంపతులు, టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం ఢీ అంటే ఢీ అనేవారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రస్తుతం ఎర్రబెల్లి బీఆర్ఎస్ లో, కడియం కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న కొండా దంపతులకు కడియంకు మధ్య ఉప్పు నిప్పు అన్నట్లు ఉండేది. ఇప్పుడు కొత్త వివాదం రేగడంతో కొండా సురేఖ ఫిర్యాదుపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.